సో అంబటి రాంబాబు అతని గురించి చెప్పాలంటే వైఎస్ఆర్సీపీలోనే ఒక కీలక నాయకుడు అని చెప్పొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా ప్రత్యర్థుల్ని వాళ్ళ గురించి మాట్లాడడం కానీ వాళ్ళ మాటలను తిప్పడంలో కానీ ఇతను ముందు ఉంటారు అంబటి రాంబాబు. సో ఇలాంటి వ్యక్తికి వాళ్ళ అల్లుడే బయటకు వచ్చి ఈరోజు ఓటు వేయొద్దని చెప్పేసి చెప్పాడు. అంటే దీన్ని ఏ రకంగా తీసుకోవాలంటారు? ఒక స్టంట్ అని చెప్పాలి. దీన్ని నిజంగా చెప్పాలంటే ఇప్పుడు కుటుంబం నుంచి వ్యక్తులు బయటకు వచ్చి మాట్లాడే ఒక పర్వం సాగుతోంది. అందులో భాగంగా నిన్నను ఇవాళ డాక్టర్ గౌతమ్ బయటకు వచ్చారు. అసలు ఆయన నాకు మావగారని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. ఇంకో జన్మంటూ ఉంటే ఇలాంటి మావగారు నాకు వద్దు, మా మావగారికి నీతి నిజాయితీ కనీసం మానవత్వం ఇలాంటి పదాలు తెలీదు, రాజకీయాల్లో కనీసం కొద్దిపాటైనా ఇలాంటివి ఉండాలి, ఆయన 0%, 0.5 కూడా లేదు అంటూ మాట్లాడాడు. ఆయన మాట్లాడాక అసలు ఇలాంటి నీచ నికృష్ట దరిద్ర అన్ని ఆ పదాలు ఏవేమి మాట్లాడాలో అవి కూడా మాట్లాడాడు ఆయన. కానీ ఒక మావగారిని ఎన్ని సంవత్సరాలు భరించిన వ్యక్తి ఇవాళ సడన్గా వచ్చి ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు? ఇది ప్రజలకి ఒక అనుమానం కలుగుతోంది. అంటే ఎన్నడూ లేని వ్యక్తి ఎలక్షన్స్ టైంలో ఎందుకు వచ్చి మాట్లాడాడు? అసలు మనకి అంబటి రాంబాబు ఫ్యామిలీ గురించి పెద్దగా తెలియదు, వాళ్ళ కూతురు కానీ అల్లుడు కానీ మనం ఎప్పుడు చూసింది కూడా లేదు. సో ఇంకా వారం రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయనగా ఈయన ఎందుకు బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు? ఇది ఈరోజు అందరికీ కలుగుతున్న ప్రశ్న. దీనికి మనం సమాధానం ఏ రకంగా చెప్పాలంటే, ఇవాళ మీరు చూసుకుంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్, మెయిన్గా వై వీఆర్ టాకింగ్ అబౌట్ పవన్ కళ్యాణ్ అంటే, ఈరోజు తెలుగుదేశం కూటమిలో చాలా ప్రాముఖ్యత వహించిన పార్టీ జనసేన. బీజేపీ వాళ్ళతో చేరినప్పటికీ మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఒక నిబద్ధతతో తెలుగుదేశంతో ఉండి తెలుగుదేశంతో ఇన్ని రోజులు కొనసాగి, ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటేనండి, పవన్ కళ్యాణ్ విషయంలో ఆయనకి 50 సీట్లు 60 సీట్లు డిమాండ్ చేయొచ్చు, కానీ ఆయన డిమాండ్ చేయలేదు. తన స్థాయిని తగ్గించుకుని 23 సీట్లు 24 సీట్లు తీసుకునేవాడు మళ్ళీ 21 సీట్లకి తనే పరిమితం అయ్యి 3 ఎంపీ సీట్లు తీసుకుని మళ్ళీ అందులో ఒక ఎంపీ సీట్ను వదిలేసి, అంటే తన స్టేచర్కి తను తగ్గించుకున్నట్టే లెక్క. ఇది కూడా పెద్ద విషయమే చెప్పాలి. అది వేరు. మీకు రాజకీయ సమీకరణాలు రాజకీయ వాతావరణం మారిపోతుందండి. గతంలో తప్పిదాలు ఉన్నాయి, తెలుగుదేశంతో ఆయన కలిసి లేడు, అందువల్ల నష్టపోయారు, ఇద్దరు నష్టపోయారు. అందుకే ఈసారి ముందు నుంచే పవన్ కళ్యాణ్ ఫిక్స్ అయ్యాడు, ఎలాగైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని దింపాలి. ఆ ఒక్క రీజన్ కోసం ఆయన తెలుగుదేశంతో ఆయన ఉండి తను ఏ రకంగా చెయ్యాలో చేస్తున్నాడు అతను. ఇప్పుడైతే పిఠాపురంలో వంగా గీత ఈయనకి ప్రత్యర్థి అయితే ఛాలెంజ్ చేసింది ఆవిడ కూడా. ఈయన కూడా 1,00,000 మెజార్టీ తెచ్చుకుంటానన్నాడు. సో ఇక్కడే ఉంది అసలు విషయం. ఇప్పుడు ఏమైతుంది, 1,00,000 మెజార్టీ నేను తెచ్చుకుంటానని ఇతను స్వయంగా చెప్పాడా లేదంటే ప్రజలను అడిగాడా? 2 రకాలుగా తీసుకోండి. తను చెప్పు ఉండొచ్చు, ప్రజలు కూడా అందుకు అనుగుణంగా వాళ్ళు ఉండొచ్చు. మీరు ఎలా తీసుకుంటే అలాగా. ఏదైనా 1,00,000 మెజార్టీ ఖచ్చితంగా తెచ్చుకుంటానని ఆయన అయితే అనుకున్నాడు. దానికి ప్రజల సహకారం దొరుకుతుందని మనం అనుకుందాం. తర్వాత ఇందుకు ఇప్పుడు వంగా గీతకి ఏమైందంటే, ఇది భయం పట్టుకుంది ఆవిడకి. తను నెగ్గను అనే ఒక భయంలో ఉంది. దానికోసం రకరకాలుగా ఆవిడ స్టేట్మెంట్స్ రిలీజ్ చేస్తున్నారు. చిరంజీవి నాకు ముందు నుంచి తెలుసు, చిరంజీవి గారే నాకు ఆదర్శం, ఇందులోకి రావటానికి వారే నాకు మార్గం చూపించారు, ఇవన్నీ మాట్లాడింది ఆవిడ. కరెక్టే, అవన్నీ మనం కాదని అంటలే. కానీ వెన్ యు ఆర్ ఎంటర్డ్ ఇన్ టు పాలిటిక్స్, వ్యక్తిగతాలు ఉండవు ఇక్కడ. మీరు మీ క్యాండిడేచర్ ఏంటి, మీరు ఏం చేశారు ఏం చేస్తారు అనేది ఆవిడ చెప్పుకోవాలి. చిరంజీవి గారు మీకు తెలియవచ్చు, మోదీ గారు మీకు తెలియవచ్చు, చంద్రబాబు నాయుడు మీకు తెలియవచ్చు, బట్ దట్ ఈస్ ఇర్రెలవెంట్. ఇప్పుడు ఏముండాలి మనకి, మనిషికి ఆవిడికి ఒక క్యాండిడేట్గా నేను ఇది చేస్తాను, ఓకే పవన్ కళ్యాణ్ ఏంటి చిరంజీవి వచ్చి నిల్చున్నా నాకు భయం లేదని చెప్పాలి ఆవిడ, నిజంగా చెప్పగలిగేది అయితే. అవునా కదా? అది చెప్పకుండా ఆవిడ చిరంజీవి వస్తున్నాడు, ఫ్యామిలీ మెంబర్ ఇది సినిమా వాళ్ళు వస్తున్నారు అని చెప్తోంది ఆవిడ. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇవాళ చిరంజీవి సురేఖ వెళ్తున్నారు ఇది పవన్ కళ్యాణ్కి సపోర్ట్గా. నిన్నను అల్లు అర్జున్ వెళ్ళారు, రామ్ చరణ్ వెళ్ళాడు, అంతకుముందు వరుసగా ఫ్యామిలీ మెంబర్స్ వెళ్తున్నారు. సో వాళ్ళని మీరు కుటుంబ సభ్యులుగానే చూడండి, వాళ్ళని సినిమా యాక్టర్స్గా మీరు భావించద్దు. ఇక్కడ పవన్ కళ్యాణ్ విషయం వరకు ప్రజల్లో వాళ్ళు యాక్టర్స్ అవ్వచ్చు, అది వేరు, కానీ వాళ్ళు కుటుంబ సభ్యులుగానే వెళ్తున్నారు. ఒక బాబయ్య, ఒక మామయ్య, ఒక తమ్ముడు, ఈ రిలేషన్స్ పెట్టుకుని బంధుత్వాన్ని కలుపుకుని వాళ్ళు వెళ్తున్నారు తప్ప, పవన్ కళ్యాణ్ ఒక హీరో కాబట్టి వాళ్ళు వెళ్ళటల్లా.
పవన్ కళ్యాణ్ ఒక జనసేన నాయకుడు, మా మనిషి, మా కానీ ప్రజలు కుటుంబ అలా సభ్యుడు. అనుకోరు కదా మేడం, ఎందుకంటే ప్రజలు అనుకోరు. వాళ్ళందరికీ ఒక స్టార్ ఇమేజ్ ఉంది కదా. ఉండొచ్చండి, కానీ ఇక్కడ కుటుంబ నేపథ్యం నుంచి వెళ్తున్నారు వాళ్ళు. ఇప్పుడు వేరే వాళ్ళు, ఇప్పుడు పృథ్వీ ఉన్నాడండి, ఆయన సినిమా యాక్టర్ గానే మనం చెప్పుకోవచ్చు. ఒక సినిమా యాక్టరు. ఆ తర్వాత ఇప్పుడు ఆ జబర్దస్త్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ ఆది కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఒక యాక్టర్స్గా మీరు భావించండి. ఇక్కడ మాత్రం భావించడానికి లేదు. కుటుంబ సభ్యులుగా వీళ్ళు వచ్చారు, వీళ్ళు ప్రచారంలో పాల్గొంటారు, దాన్ని ప్రజలు ఓకే ఒక యాక్టర్స్గా వాళ్ళని వాళ్ళు భావిస్తే భావించనివ్వండి, కానీ మనం తీసుకోవటం ఈ రకంగా తీసుకోవాలి. అయితే ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఈ డాక్టర్ గౌతమ్ ఎందుకు బయటకు వచ్చాడు, మనం ఇదంతా ఈ నేపథ్యం ఎందుకు చెప్పుకుంటున్నామంటే, డాక్టర్ గౌతమ్ రావటానికి నాకైతే అనిపిస్తున్న కారణం, ఎలాగా పవన్ కళ్యాణ్ గెలుస్తాడు అనే భయంతో ముందుగానే అంబటి రాంబాబు అల్లుడిని ఈ రకంగా ప్రిపేర్ చేశాడా అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే 5 సంవత్సరాలు మనకి తెలియదు, అంటే 5 సంవత్సరాలు అయింది వైసీపీ ప్రభుత్వం వచ్చి, 2019 నుంచి 24 ఇవాళ మనం 5వ తారీఖులో ఉన్నాం. నిన్నటి వరకు అతను ఎవడో మనకు తెలియదు, డాక్టర్ గౌతమ్ ఎవడో. అలాంటి మనిషి ఈరోజు వచ్చి ఒక వీడియో రిలీజ్ చేసి మా మామగారికి మీరు ఓటేయకండి, మీరు మనిషిని చూసి ఓటేయండి, కూటమికి ఓటేయండి అన్నట్టు ఇండైరెక్ట్గా చెప్పాడు ఆయన. అంటే ఇప్పుడు వాళ్ళు సామాజిక వర్గం, పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం అంబటి రాంబాబు. కాబట్టి రేపొద్దున ఒకవేళ తెలుగుదేశం కూటమి వచ్చినప్పటికీ పవన్ కళ్యాణ్ జనసేన నాయకుడు, వీళ్ళ సామాజిక వర్గం కాబట్టి ఆ రకంగా మార్గం సుగమం చేసుకోవటానికి ఇదొక ట్రైలర్గా మనం భావించాలని అతను అల్లుడు మేడం మాట్లాడినప్పుడు వాళ్ళ మావయ్యకి ఓటు వేయొద్దు అన్నాడు, కానీ పవన్ కళ్యాణ్కి ఓటు వేయండి అని చెప్పలేదు కదా. చెప్పలేదు. ఇప్పుడు ఏమండి, రాజుగారు 2వ భార్య మంచిదంటే పెద్ద భార్య చెడ్డదనే కదా, అది చెప్తాడా? ఇప్పుడు కొన్ని విషయాలు ప్రజలు అర్థం చేసుకుంటారు, ఆ తెలివితేటలు వాళ్ళకు ఉన్నాయి. ఇప్పుడు ప్రతిదీ విడమర్చి చెప్పక్కర్లే, అట్టుపండు ఒలిచి చేతికిస్తాగా నోట్లో పెట్టాం కదా, అట్లా ఇది అంతే. అంటే ఇప్పుడేమో అంబటి రాంబాబు గారు వాళ్ళ అబ్బాయి బయటకు వచ్చాడు. 2 రోజుల క్రితం ముద్రగడ పద్మనాభం గారి కూతురు ఆమె కూడా వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అసలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే వైఎస్ఆర్సీపీ నుంచి కూడా ఆమెకు కూడా ఒక టికెట్ ఇస్తున్నారు, ఆమెకు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేస్తుంది విన్నాం. సో ఇప్పుడు ఆవిడ కూడా బయటకు వచ్చి నాన్నగారి గురించి అట్లా మాట్లాడి ఇవన్నీ కూడా చాలా మంది షాక్ అయిపోయారు. అంటే దీన్ని ఎలా చూడాలంటారు? సో అదే ఇప్పుడు మనం గౌతమ్ గారి గురించి చెప్పుకున్నాం కదండి, అట్లాగే క్రాంతి గారి గురించి తీసుకోండి. మీరే అంటున్నారు క్రాంతి గారికి టికెట్ వస్తుందని అనుకున్నామని. సో క్రాంతి గారికి టికెట్ రాలేదు. ముద్రగడ పద్మనాభం గారు హీ ట్రైడ్ హీజ్ లెవెల్ బెస్ట్. ఎలాగ పవన్ కళ్యాణ్ పిలుస్తాడా, పిలిస్తే వెళ్ళి మాట్లాడదామని ఆయన ఎదురు చూశాడు. పవన్ కళ్యాణ్ని 50 సీట్లు తీసుకో, 60 సీట్లు తీసుకో అని కూడా సలహా ఇచ్చాడు ఆయన అప్పట్లో. మీకు గుర్తుంటే కూటమిలో నువ్వు చేరుతున్నావు, నువ్వు 50 సీట్లు తీసుకో, 60 సీట్లు తీసుకో, ఎంపీ సీట్లు ఎక్కువ అడుగు, అవంతా చెప్పాడు. అక్కడే కాదు, హరిరామ జోగయ్య గారు కూడా ఎస్ బోత్ ఇద్దరు చెప్పారు. చెప్పినప్పుడు పవన్ కళ్యాణ్కి నిజంగా టైం కుదరకే వెళ్ళలేదండి, ముద్రగడ దగ్గరికి వెళ్ళకూడదని కాదు. మీరు అబ్జర్వ్ చేస్తే వారికి అప్పుడు సమయం అనుకూలించాల. ఈలోగా ఈయన తొందరపడి నన్ను పవన్ కళ్యాణ్ వచ్చి కలవలేదు, నాకు దండం పెట్టలేదు, ఇదంతా మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ కలవలేదు, కానీ పవన్ కళ్యాణ్ దగ్గర వ్యక్తులు వెళ్ళారు అనేది టాక్ వచ్చింది కదా. డెఫినెట్ గా కలిశారు, అది సరిపోలేదు ఆయనకి. ఆయన ఈగోకి హర్ట్ అయింది అనమాట. ఆయన ఈగో హర్ట్ అయ్యి ఆయన అన్నది ఏంటంటే పవన్ కళ్యాణే రావాలని. ఎప్పుడైతే రాలేదో ఈలోగా జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకున్నారంటే, ముద్రగడ సీనియర్ కాపు నేత, ఈయన వల్ల మనకేదో ఒరుగుతుంది అనుకున్నాడు. ఆయన భ్రమపడ్డాడు నన్ను అడిగితే. అది నా దృష్టిలో భ్రమే అది. ఎందుకంటే ముద్రగడ పద్మనాభానికి ఇప్పుడు ఏమి పెద్ద స్టేచర్ ఏం లేదు ఆయనకి. 2016లో ఆయన కాపు ఉద్యమం ఏదో నడిపాడు, కానీ అక్కడ ఆయన ఎందుకు తొందరపడి అలాగా రైల్వే ట్రాక్ మీదకి వాళ్ళని తీసుకెళ్ళాడో దానికి ఈ రోజు వరకు ఆన్సర్ లేదు. ఆ రోజు కేసులు అయ్యాయి, ఆ పిల్లలందరూ ఏమయ్యారో మనకు తెలియదు. సో అదొక నా దృష్టిలో అసంపూర్ణ ఉద్యమం అది. ఆ తర్వాత ఆయన ఏమైనా చేశాడండి? అంతకుముందు కూడా ఆయన 3 సార్లు ఆయన మంత్రిగా చేశాడు. జనతాదళ నుంచి ఇలా ఉంది ఆయన కెరీర్ మొదలైంది. తెలుగుదేశం కాంగ్రెస్లో ఉన్నాడు, తెలుగుదేశంలో ఉన్నాడు. ఆయన అన్నీ అనుభవించాడు. కాపులకు ఏమైనా చేశాడా? ఏ రోజైనా కాపుల గురించి మాట్లాడా? కాపు కార్పొరేషన్ అంటే ఏమైనా తీసుకొచ్చాడు? ఏది లేదు కదా. చెయ్యాలనే పోరాటం చేశాడు అనుకోవచ్చు కదా మేడం. అది ఇప్పుడు అవునమ్మా, 16లో పోరాటం మొదలు పెట్టాడు అంతే, అది అర్ధాంతరంగా ముగించాడు. అంటే హీ డజంట్ నో హౌ టు గో ఇట్, అంతే. ఎలా వెళ్ళాలి ఆయనకు ఒక అవగాహన లేదు. ఆవేశం పనికిరాదు. ఎప్పుడు మీరు ఒక పని మొదలు పెట్టినప్పుడు దాన్ని ఎలా పూర్తి చేయాలి అని ఒక సంపూర్ణ జ్ఞానం మనకు ఉన్నప్పుడు మనం దిగాలి.
ఏదో హడావిడిగా వెళ్ళిపోయి పిల్లలందరినీ కూడబెట్టేసి ఏదో చేసేద్దాం అనుకుంటే అవ్వవు. ఉద్యమాలు అనేవి ఒక దీర్ఘకాల పోరాటాలు అవి. ఒక రోజు 2 రోజులు 1 నెలలో ముగించవు. ఇలాంటివి దీర్ఘకాలం సాగుతాయి. ఆ ఓపిక మనకు ఉండాలి, ఆ పట్టుదల మనకు ఉండాలి. ఆ 2 ఆయనలో కొరవడ్డాయి నన్ను అడిగితే. ఆయన తర్వాత పోనీ ఏమైనా చేశాడు? 2016 నుంచి 2024 వరకు ఆయన ఏం చేశాడో చెప్పండి. ఏమీ చేయలేదు. ఇంట్లో కూర్చున్నాడు, అలుగుతాడు ఏంటో చిన్నపిల్లాడిలాగా. మీరు గమనించండి, ఆయన కెరీర్ మొత్తం చూస్తే ఆయన చక్కగా అన్నీ పొందాడు. తర్వాత ఆయనకి అసలు యాక్చువల్గా ఈ ఉద్యమానికి కూడా చంద్రశేఖర్ అని ఆయన పెట్టాడు మొత్తం పెట్టుబడి అంటే వాళ్ళందరూ కోపం కూడా వచ్చింది. కాపు ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళందరూ. మేడం అంటే ఇలా కూడా అనుకోవచ్చా, గతంలో ఆయన అట్లా ధర్నాలు చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు హౌస్ అరెస్ట్ చేశారు కొన్నిసార్లు. అవును. సరే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారితో పొత్తులతో ఉన్నారు. ఈ వేలో కూడా ఆలోచించవచ్చు కదా, ఇతని శత్రువుతో అతని చేతులు కలిపాడని చెప్పి. నువ్వు పోనీ ఎవరితో మిత్రత్వం నెరిపో నిన్నటి వరకు? సరే ఓకే, పోనీ తెలుగుదేశం ఆయనకి శత్రువు అనుకుందాం. మిత్రత్వం నెరిపే ఎవరితో? ఈ 5 ఏళ్లలో ఏం చేశాడు వైఎస్ఆర్సీపీ తోటి? పోనీ మా కాపులుగా ఏమైనా చెయ్యి, నేను వస్తానని అడిగాడు ఆయన? నీకు నేను పరోక్షంగా నేను మద్దతు ఇస్తానండి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మా కాపులకు చెయ్యండి అని 5 ఏళ్లలో అడిగాడా? ఈ రోజు ఎందుకు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి దగ్గర జాయిన్ అయ్యాడు? మీరు చెప్పండి దానికి ఆన్సర్. ఈ రోజే ఎందుకు వెళ్ళాడు అంటే, నీకు ఏదైనా నీ కొడుకు ఏదో ఒక ఆశించి నువ్వు వెళ్ళావు. నీ కొడుకును నువ్వు ఆ మాట కూడా నిన్న ఏమన్నావు? నువ్వు నీ కూతురు బయటికి రాగానే నా కూతురు పెళ్ళైపోయింది వేరే వాళ్ళ ప్రాపర్టీ అన్నావు. ఏ తండ్రి అయినా మాట్లాడతాడండి? ఒక కూతురు గురించి, రక్తం పంచుకు పుట్టిన కూతురు గురించి వేరే వాళ్ళ ప్రాపర్టీ అంటావా? ఆడవాళ్ళ ప్రాపర్టీజా? రక్తమాంసాలు ఉన్న మనుషులు కదా వాళ్ళు. కాబట్టి క్రాంతి విషయంలో మరి ఈయన ఏమైనా ముందు చూపుతో క్రాంతిని పంపించాడా, లేదు కొడుకు కోసం అని నాటకాలు ఆడుతున్నాడా అనేది మనకి కాలం చెప్పాలండి. నిజంగా అమ్మాయి బయటకు వచ్చి అంటే పవన్ కళ్యాణ్కి ఆ అమ్మాయి ఓపెన్గా మద్దతు తెలిపింది. రేపొద్దున జనసేనలో చేరినా కూడా మనం ఆశ్చర్యపోక్కర్లే. కాకపోతే ఇప్పుడు మళ్ళా రివర్స్కి వెళ్ళి ఈయన కూతుర్ని అడ్డం పెట్టుకుని జనసేనకి వెళ్తాడా ఫ్యూచర్లో? ఒకవేళ కూటమి గెలిస్తే జూన్ 4 తర్వాత. క్రాంతి గారి విషయమే మాట్లాడుకుంటే, క్రాంతి గారు ఇన్ని రోజుల నుంచి బయటకు రాకుండా ఎలక్షన్ టైంలో ఆమె బయటకు వచ్చి ఎందుకు మాట్లాడింది? అదే చెప్తున్నా, అక్కడ సీటు దొరకలేదు. సో ముందు చూపుతోటి ఇప్పుడు రేపొద్దున జూన్ 4 తర్వాత ఏమైనా జనసేనకి వెళ్ళి ఏమైనా బెనిఫిట్ పొందాలని అనుకున్నారేమో ఆవిడ. అది కూడా ఉండొచ్చు కదా. తండ్రి మీద కోపం ఉండొచ్చు ఒకటి, లేదు తన ఫ్యూచర్, తన రాజకీయ భవిష్యత్తుకి ఇది సోపానంగా ఉపయోగపడుతుంది ఈ వీడియో అని అనుకోని ఉండొచ్చు. సో అలా కూడా తీసుకోవచ్చు.